హలో, డాడీతో ఫుల్ ఫైట్ అయింది. డాడీతో ఫుల్ ఫైట్ అయింది. డాడీ నన్ను కొట్టాడు, నేను కూడా డాడీ మీద ఫుల్ సీరియస్ అయ్యాను. నువ్వు ఎక్కడున్నావు? వాయిస్ డాడీతో ఫుల్ ఫైట్ అయింది. నేను డాడీని కొట్టేస్తాను, డాడీ నన్ను కొట్టేస్తాడు. చాలా మమ్మీ ఏడుస్తుంది. మొత్తం ఇల్లంతా రచ్చ రచ్చ, మొత్తం బంధువులు, సెక్యూరిటీ గార్డ్స్ అందరూ వచ్చేసారు ఇంటికి. ఎవరి వల్ల ఈ కలాట అని అడిగారు, నీ వల్ల అని చెప్పేసారు. నువ్వు రెడీగా ఉండు, నీ సెక్యూరిటీ గార్డ్స్ గన్స్ ఇవ్వు. హలో డాడీ మీరు వెళ్ళండి, చేంజ్ చేసుకుంటా, చేయండి, చూసుకుంటా. హలో నీ ఎబ్బ జీతం ఇదేందో కొబ్బరి పెట్టేసాకుంది కదా స్వామి. ఇది ఏం చెప్తాను నువ్వు? మన సెక్యూరిటీ గార్డ్ సెక్యూరిటీ గార్డ్స్ అంతా రెడీగా పెట్టు, గన్స్ పెట్టు, మిసైల్స్ పెట్టు. ఈ కొబ్బరి ఓనైనా ఈ కొబ్బరి పెట్టేసింది కదా. ఇది ఏ తిక్కదానా పిచ్చిదానా? అసలు ఏం చేస్తావు నువ్వు? అసలు ఏం చెప్పావు నువ్వు? ఎంతమంది ఉన్నారు మనకి బ్యాకప్? ఏం నువ్వు? డాడీ 400 మెంబర్స్ వచ్చారు. నా బతుకునిస్తామనుకున్నావు నువ్వు? ఏంటి చెప్పంటారు నన్ను? నువ్వే చెప్పావు కదా నీ బాడీ గార్డ్స్ నీకోసం ప్రాణాలు ఏమి ఇస్తారని. ఏ పిచ్చితానా కాదు, అసలు చెప్పమంటారు నీకేమన్నా? సరే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? నీకు అనవసరం ఎంతమంది ఉన్నారు? తిక్కదానా వస్తుంది నాకు. అసలు ఎక్కడ గొడవ? ఇప్పుడు బాడీ గార్డ్స్ ఉన్నారా లేదా మన వాళ్ళు? అసలు గొడవ ఎంతమంది ఉన్నారు కాదండి. ఏంటి ఏమడ ఏం దొరుకుతుంది? ఏంది కింద మొత్తం అందరూ గన్స్ అంతా ఏవేవో వెపన్స్ తీసుకొని అన్ని 30-40 వెహికల్స్. అమ్మో కొంబ పెట్టేసింది స్వామి. ఇది ఏం తిక్కపిచ్చే పిల్ల ఉన్నట్టుంది. ఏం మా కొంబలు ఉండిద్దామనుకున్నావు, కాల్చాలనుకుంటున్నావు నువ్వు? సో నీకు భయం ఉందా? దొరుకుతుంది నీకే. మన సెక్యూరిటీ గార్డ్స్ అందరినీ రెడీగా పొజిషన్ లో పెట్టు. ఏం పొజిషన్ లో పెడతావు నువ్వు? తిక్కదానా నువ్వు? అసలు మన అమ్మ జీతం నా ఉండే బద్దకత్త పోతుంది. ఇప్పుడు ఆడవి దాచుకోవాలి నేను. ఇప్పుడు మిజైల్స్ ఉన్నాయా లేవా? హలో, నాకు మాట రాలేదు. నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం కాలేదు నువ్వు. సరే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన ఇంటి దగ్గర సెక్యూరిటీ? అమ్మా నువ్వు ఇప్పుడు అడ్రస్ ఏం చెప్పలేదు. నువ్వు ఎంతమంది ఉన్నారు సెక్యూరిటీ మన వాళ్ళు? నీకేమన్నా మెంటల్ వచ్చేసింది పోతావు ఏమన్నా పర్వాలేదు నీకే? నువ్వు కిందకి బయలుదేరి ఫాస్ట్ గా. అమ్మ నీకే అర్థం చేసుకో. నీకే నువ్వు చిన్న చిన్న అవసరాలు కాదు ఇవి. కొంపలు కూలిపోయే కట్టేస్తాను. నువ్వు ఎంత మన సైన్యం ఎంతమంది ఉన్నారు? మాకేం మర్యాద కొడతారు. ఖాళీ చెప్పులు తీసుకుని కొడతారు నన్ను. ఎంతమంది ఉన్నారు? మీలాంటి వాళ్ళు వచ్చారంటే మా ఇంట్లో మా వాళ్ళు కొంత చెప్పులు తీసుకుని నిలిచి కొడతారు నన్ను. పరగతో నుంచి చేతలతో మొత్తం అంతా బజారు ఉంటుంది నన్ను. డాడీ ఆ కత్తి తీసుకోవద్దు. అమ్మా ఏంది? నీ మీదకి కత్తి తీసుకుంటున్నాడు, చాలా పెద్దది. అది సౌదీ నుంచి తెప్పించింది. ఏం కత్తిది అది? పెద్దది, రాజులు వాడతారు చూడు, తల్వార్ అంటారు ఏదో. అది ఎంత పెద్ద కత్తి తెలుసా? అమ్మ ఏంటి అసలు నీ కాళ్ళని పట్టుకుంటున్నా. తీసుకుంటున్నావు అక్కడ నా వీరుడితో నీకు తెలుస్తుంది. పెద్ద బలగం ఉంది తెలుసా మా వాడికి. రెచ్చగొట్టద్దే నాకు. నువ్వు ఏందే నువ్వునైనా నువ్వు? నీకెవరు ఈ బలం ఉందా? బలం ఉంటే ఏమి బలం ఉంటే అందరు కొట్టేస్తావా? కొట్టచ్చు, ఇద్దరు కొట్టచ్చు. సరే కానీ ఇప్పుడు మన బాడీ గార్డ్స్ ఎంతమంది ఉన్నారు? నీ బాడీ గార్డ్స్ వాళ్ళేంటికి మధ్యలో వాళ్ళేంటి పట్టుకున్నది? నువ్వు కొద్ది క్లియర్ గా చెప్పు. నేను ఆపడానికో ఏదోటి పంపించడానికో ఏదోటి మాట్లాడక అవుతుంది. నీ కాళ్ళ పట్టుకుంటా. అప్పమ్మా ఇవన్నీ వద్దు.
ప్లీజ్ వాళ్ళని ఆపేసి ఎట్టగో నీ దండం మీద పెడతాను. సరే ఎంతమంది ఉన్నారు బాడీ గార్డ్స్? నీ బాడీ గార్డ్స్ ఎందుకే వాళ్ళతో నీకేం నీకు అసలు నీకేం వాళ్ళు చెప్పవా? నీ ఉంటరా అంతా వేస్తే తెలుసా, నేను కూడా వేస్తే. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది నీకు వెళ్తావా ఇక్కడే కూర్చుంటావా? ఇంకా ప్లీజ్ నువ్వు ఏందకి అవసరం, నువ్వు నన్ను సత్యగా కూర్చున్నావు, నువ్వేమన్నా బదిలిస్తాను, చెప్పు ఎంతమంది ఉన్నారు చెప్పు ఫస్ట్. కాదే మీ నాయన పోగకుండా కూడా నువ్వేంటి పంపిస్తారా నువ్వు? ఎందుకంటే నీ మీద నాకు అంత నమ్మకము, నీ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ మీద నాకు అంత నమ్మకం. ఇది ఒక పిచ్చి కాదు. మొన్ననే చెప్పావు కదా బాడీ గార్డ్స్ నాకు కోసం ప్రాణాలు ఇస్తా, నాకు ఎక్కువ కేరింగ్ తీసుకుంటారని. నేను చెప్పేది నేను చెప్పేది నేను మన మామయ్య కాబట్టి గౌరవం అవన్నీ వీళ్ళు కాబట్టి నేను చెప్తాను అవన్నీ వద్దే, మీరు ఆయన చెప్పద్దే. సరే సరేలే, నువ్వు ఒక పని చేయి. ఇప్పుడు డాడీ వాళ్ళు ఒక 40 vehicles లో వస్తారు. చెప్పి 40 బైక్లు వచ్చాక చేస్తాను కదా నువ్వు. అసలు ఏంటికి నువ్వు ఏంటికి కూలికెళ్తున్నావు వాళ్ళని? ఏం చెప్పినావు ఇంటికి? ఏం చెప్పాను, మా దగ్గరే కాదు తన దగ్గర కూడా ఉన్నారు చాలా మంది బాడీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పాను. బిల్డప్ ఏం కాదు నేను చెప్పేది. నువ్వు అసలు ఏంటి చెప్పావు అసలు మాటలు కుయ్యద్దే మనకి, మనం అంటే తర్వాత పోకూడే. మన మిజైల్స్ బాంబ్స్ గన్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ప్లీజ్ మనం మామయ్య అంటే నిజం చెప్పు, నువ్వు మామయ్య మీద అటాక్ చేయకూడదనే కదా నువ్వు ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా నువ్వు వద్దు వద్దు. ఊను కదా బంగారం, మామయ్య అంటే మన బంగారం. నువ్వు ఓడించాలనుకుంటే పెద్ద విషయం కాదు కదా. మళ్ళీ మళ్ళీ ఏమనుకోడు మనం అంటే మనం మామూలు ఉండకూడదు అట్లా. అదే డాడీ వింటున్నాడు, స్పీకర్ ఆన్ చేశాను. అంతే పక్కన సరే పక్క కూర్చొని చెప్పు. కాలు కొట్టుకుంటా నా గురించి చెప్పద్దే. సరే మేనేజ్ చేసి డాడీని ఆపుతాను. నాకు ఒక 3000 నాకు అట్లా ఫోన్ పే చేస్తే నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ పెద్ద గలాట ఏదట్టుంది. నేను చేస్తాను, నీకు ఎట్లా తిరిగి నడకది నేను చేపిస్తానే. ఎందుకు నీతో ల్యాక్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి కానీ అంటే అకౌంట్ లో ఉన్నాయి కదా, చేపిస్తానే నడుతా పట్ల. సరే త్వరగా ఈ నంబర్ కి 3000 వేయించు. నీకు ఎంత 3000 బ్యూటీ పార్లర్ కి, ఒక 15,000 వేరే పర్సనల్ వర్క్ కి. నాకు కదా ఇప్పుడు వాడుతుంది ఎవరు సర్లే నేను తెచ్చిస్తాను. నీకేమి భయపడావా? భయపడవా? నీకా భయపడావా? నువ్వు భయపడలేదు, మనము అంటే మామ కదా అట్లా. అదే నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు, నాకు క్లియర్ గా అర్థమవుతుంది. మళ్ళా గౌరవ మర్యాద తెలుగు కాళ్ళు కడిగి మామ నువ్వని తెలియదునే వాళ్ళకి, నువ్వే అని తెలియదు వాళ్ళకి, వాళ్ళు ఎవరునో అనుకుంటున్నారు. అవునా? నువ్వని తెలియదు, నువ్వు ఎక్కడుంటావు అనేది కూడా తెలియదు వాళ్ళకు. అవునా? వాళ్ళు ఊరికి పిచ్చోళ్ళు లెక్క 30-40 వెహికల్స్ తీసుకొని తిరుగుతూనే ఉన్నారు. నువ్వు ఎక్కడుంటావు తెలియక వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వెహికల్స్ వేసుకొని పట్టుకుందామని. ఏంటి? హలో సుజాత, చెప్పు. వినపడుతుందా? వినిపిస్తున్నది. నీకు ఏందుకే నువ్వు చెప్పేవాళ్ళు సరే ఏంటి అప్పుడు చెప్పేసినావా నువ్వు? లేదు ఇంకా చెప్పలేదు, చెప్పింటే ఈ పాటికి వచ్చేసేవాళ్ళు కదా. అవును, మనం చెప్పద్దు అసలు, మనం మాం కదా, గౌరవం భక్తి ఉండదు అట్లా, అర్థమైందా? ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, సుశాంత్ గారి నోట్లో గన్ను పెట్టారు. ఎవరు చెప్పు అని. వాడు చెప్పేందుకు నేను డైరెక్ట్ ఇల్లు చూపిస్తాను పదాంప అంటున్నాడు, నేను ఆపా.
అమ్మ ఏమో నీకు నీ కాలాన్ని పట్టుకుంటుంది నీ 3 వేలు నీ వెనక్కి ఉంటుంది తల్లి, నాకు బతికిచ్చావా. వాడు డైరెక్ట్ నేను పిలుచుకొస్తాను పదంపండి అని కార్లు ఎక్కుతున్నాడు వాడు. వానికి దుబ్బ వానికి బాగా అని కార్లు ఏమైనా వెహికల్ కొత్త వచ్చినట్టు చాలా వానికి ఎప్పుడు అంతది వాడిని పిండేసారు మన బాగా చాలా గీటలు బాగా మేపి బాగా అన్ని. వానికి నోట్లో గన్ను పెట్టాడు మా డాడీ. ఎవడ్రా వాడు చెప్తావో చెప్పవా అంటే ఇప్పుడే వెళ్దాం పదండి కారు ఎక్కండి వాడు అక్కడే ఉంటాడు వాడిని అట్లా కొట్టండి ఇట్లా కొట్టండి చంపేయండి అంటున్నాడు. అట్లా మాట్లాడు మళ్ళీ నా దగ్గరకు వస్తే ఎన్ని అమ్మ ఇక్కడ ఉంటాడు వాడు. వానికి బట్టలు ఇప్పి బండికి గట్టి ఇంటికి దగ్గరికి ఇడ్చుకొద్దామన్నాడు తెలుసా. నువ్వు అందుకే నీ వల్ల మొత్తం అంతా జరిగింది. నువ్వు బాగా చాక్లెట్ ఇచ్చాను ఇచ్చి మేపి బాగా అందుకే ఇప్పుడు చూడు నా మీద చెప్పాను కాబట్టి వాడు మళ్ళీ నేను సైగా చేస్తే సైలెంట్ అయ్యాడు. వాళ్ళని బండి తీసుకొని అది అడ్రస్ ఇది అడ్రస్ అని పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాడు. సుశాంత్ మీ నాయనతో ఉన్నాడా? వాని వెహికల్లో తీసుకెళ్లారు. వాడు తిరుగుతూనే ఉన్నాడు, ఊరంతా తిప్పుతున్నాడు. అమ్మ చెప్పు ఏమని చెప్పినావా, ఏమని పంపించినావా? చెప్పొద్దని చెప్పా, చూపించద్దు ఇండ్లు చెప్పొద్దు ఎవరని అని చెప్పాను. వేరే వాళ్ళని ఎవరినో చూపించాడంట. మా సెక్యూరిటీ కూడా కాల్ చేస్తాడు, ఎవరినో చూపిస్తే డౌట్ వచ్చిందని చెప్పి వాని కాళ్ళు చేయి తీసేస్తారంట. కాదు ఇల్లు చూపిద్దాంలే, అక్కడ ఒక పెద్ద జప్పా అని మా ఆయన ఉన్నాడు, ఆయన చూపిమని. ఎవరిని? నా పక్కన ఉంటాడు, మా ఎప్పుడు నన్ను ఏదో ఒకటి గెలుపుతానే ఉంటాడు. ఆయన ఎందుకు ఇరికించాలి? ఇది చాలా కొవ్వుంది, మాటకొచ్చారు కానీ నీకిస్తాడు. సరే ఒక పని చేస్తాము, నీ అడ్రస్ చెప్తా, నువ్వు చెప్పు ఎవరు అనేది. ఓకేనా? చెప్పు నాకే వద్దులే నీకు ప్రసాద్ ఉంది కదా. ఫస్ట్ నువ్వు ఇరుక్కు, తర్వాత అతన్ని ఇరికిద్దు. ఒక్క నిమిషం మా సెక్యూరిటీ కూడా కాల్ చేస్తాను, సుశాంత్ కాల్ కలపమని. వాళ్ళతో మన ఫోన్ వెళ్ళి చాలా పట్టుకుంటుంది. మా అసలు వాళ్ళ గురించి చెప్తుంది. ఎందుకు ఉంటే తిన్నావా? తిన్నాను. ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు? నేను పూరి మసాలా తిన్నా. మా డాడీ లడ్డు జాంగ్రీ ఎన్ని తెలుసా, ఒక 500 to 600 లడ్డు తీసుకొస్తున్నాడు నువ్వు నీకోసం. ఆ లడ్డు నోట్లో పెట్టి గంతో వెలుస్తాడంట. అమ్మా ఏమన్నా టైం ఉన్నా కాదు, అల్లుడికి ఇచ్చే మర్యాద అంట. లడ్డు చేపించుకొని తీసుకొని తిరుగుతున్నాడు వెహికల్లో. నీకు లడ్డు ఇష్టమేనా? కాదు ఏంది నచ్చితే స్వీట్ పెడతారంటే లడ్డు నోట్లు పెట్టాల్సింది ఏంది? లడ్డు పెట్టే లడ్డు అంటే లడ్డు పెట్టి కాలుస్తే లడ్డు డైరెక్ట్ బయటకు వచ్చేస్తుంది, అట్లా అందుకు. లడ్డు బయటకు వస్తుందా, నా ప్రాణం బయటకు వచ్చేస్తుందా? నీకు ధైర్యం ఉన్నా అదే కలిసి నా దగ్గర నటిస్తావు కదా. అంటే ధైర్యం ఉండదంటే ధైర్యమే, కానీ మీ మామ కాబట్టి మర్యాద భక్తి అట్లా. ఒక్క నిమిషం, సెక్యూరిటీ కూడా ఏమో కాల్ చేస్తున్నాడు, అడ్రస్ ఏమైనా కనుక్కున్నారేమో. చెయ్యి. నీ వాయిస్ కట్ అవుతుంది. ఏం కనుక్కున్నాను. హలో, కొద్దిగా సిగ్నల్ లేకరా. ఓకే అర్థమైందా? హలో హలో హలో, ఎవరు చేస్తున్నారు? సెక్యూరిటీ కూడా చేస్తున్నాడు. సుశాంత్ గడు తన సెల్ నుంచి మెసేజ్ పెట్టాడు. ఏమి పెట్టాడు? చూపించేస్తున్నా, పొట్టో నీళ్ళలోనే ఏందో పెట్టాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మళ్ళీ వాడు. అయ్యో అయ్యో, నీకు మర్యాద అసలు అదిద్దా మనకి చూపించద్దు అని చెప్పు ప్లీజ్. నువ్వు మనకి ఎట్లా కానీ. సరే నేను మెసేజ్ పెడతా ఉండు, చూపించద్దు అని. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. సరే ఈసారి వాడు కనపడితే ఫుల్ గా ఉతుకు. సరే బుద్ధిచేది కాదండి. ఉండు, డాడీ కాల్ చేస్తున్నాడు, లైన్ లోకి తీసుకుంటాను. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు. వద్దు మరి మీరు నోట్లో లడ్డు పెట్టి కలిసిస్తుంది నేనైనా వద్దే.
ఉండు డాడీ మాట్లాడతాడు, ఏమన్నా కాల్ లిఫ్ట్ చేస్తా ఉండు. ఈ పిచ్చిదా నీకేమని అనుకుంటున్నావు? నాకు డౌట్ వస్తుంది, ఇది నా మొబైల్ నంబర్ ఏమన్నా ట్యాప్ చేసి పెట్టారేమో, నాకు వచ్చే కాల్స్ చెక్ చేస్తుండొచ్చు. నీది ఒకవేళ ఆన్లో ఉందంటే దొరికిపోతావు.